ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే జరుపుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో కార్మికులందరూ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన కార్మికులు 140వ మేడే దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్న పరిస్థితి. దానికి అందరికీ సంబంధించి 141 అడుగుల ఫ్లాగ్ను కూడా ప్రదర్శించిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఏఐటీసీ నాయకులు ఉన్నారు, వారిని అడగండి. ప్రధానంగా చెప్పండి, మేడే అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది విప్లవం. అప్పటి నుండి 141 సంవత్సరాల క్రితం ఏర్పడిన మేడే దినోత్సవం సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అసలు ప్రత్యేకత ఏంటి? ముందుగా జిల్లా కార్మిక వర్గానికి, ప్రజలకు, ప్రపంచ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 1886 సంవత్సరంలో అప్పటికే దాదాపు కార్మికులు పనిచేసేటటువంటి కార్మికులు 18 నుంచి 20 గంటలు, 16 గంటలు, 18 గంటలు పనిచేసేటటువంటి సందర్భంలో 8 గంటల పని ఉండాలని, 8 గంటలు విశ్రాంతి ఉండాలని, 8 గంటలు కుటుంబంతో గడిపేటటువంటి పరిస్థితి ఉండాలనేటటువంటి ఆలోచనతోని 8 గంటల పని దినం కోసం పోరాడి ఆ రోజు 1886లో సాధించినటువంటి రోజు ఈ మే 1వ రోజు. ఆ రోజు అమెరికా చికాగో పట్టణంలో సామ్రాజ్యవాద ప్రభుత్వం కాల్పులు జరిగినటువంటి సందర్భంలో అనేక మందికి గాయాలు కావడం జరిగింది. కాళ్ళు చేతులు విరిగినటువంటి సందర్భంలో అనేక మంది నాయకులు, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చనిపోవటం జరిగింది. వాళ్ళు చనిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం నుంచి వచ్చినటువంటి బట్టనే ఎర్ర జెండాగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు ఎర్ర జెండాను ఎగరేస్తూ ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ అనేక పోరాటాలు నిర్వహించి చట్టాలని, హక్కుల్ని సాధించుకోవటం జరిగింది. ప్రధానంగా భారతదేశానికి వస్తే భారతదేశంలో 1920వ సంవత్సరంలో కార్మిక సంఘాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. 1920 కంటే ముందు ప్రపంచంలో ఆ రోజు ఉన్నటువంటి 16-18 గంటల పని విధానమే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. 8 గంటల పని విధానం భారతదేశంలో కూడా ఉండాలని ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆక్రమించుకొని నడుపుతున్నటువంటి సందర్భంలో వారితో పోరాడి 8 గంటల పని దినాన్ని సాధించుకోవడంతో పాటు కనీస వేతనాల చట్టాన్ని బ్రిటిషు పాలకులతో పోరాడి సాధించుకున్నాం. హక్కుల్ని బ్రిటిష్ పాలకులతో పోరాడి మనం సాధించుకున్నాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాదాపు 106 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని మొత్తం కూడా హరించి వేస్తూ ఉన్నది. ఈ దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి వాటిని 4 కోడ్ల కింద తీసుకొచ్చేసి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా 12 గంటలకు మించి కార్మికులు పని చేయొద్దు అని చెప్పేసి ఈ 4 లేబర్ కోడ్లలో తీసుకురావడం జరిగింది. అంటే దాని ఉద్దేశం కార్మికులు 12 గంటల పని విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదే రకంగా 7 సభ్యులుంటే చాలు యూనియన్ను రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అధికారం, అవకాశం ఉంటే దాన్ని వాళ్ళ కనీసం 250 మందికి పెంచడం అనేది అంటే దాదాపు 99% పరిశ్రమల్లో, సంస్థల్లో ఎక్కడ కూడా 250 మంది కార్మికులు పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. అంటే ఇవాళ యూనియన్లు లేకుండా చేసేటటువంటి పరిస్థితిని వాళ్ళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. యజమానులకు హక్కులు కల్పించేటటువంటి ప్రయత్నం ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. యజమాని తను లాభాల్లో ఉన్నానని చెప్పేసి ఆయన స్వతహాగా ఫీల్ అయి కార్మికులకు వేతనాలు పెంచాలి తప్ప కార్మికులు పోరాడేటటువంటి అధికారం లేదు అని చెప్పేసి ఇవాళ 4 లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగిందంటే కంప్లీట్గా మళ్ళీ 1886 కంటే ముందు ఇవాళ పరిస్థితులనే భారతదేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. కాబట్టి ఆ కార్మికుల స్ఫూర్తితో, అమరవీరుల స్ఫూర్తితో, మేడే స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గం మరో పోరాటానికి సన్నద్ధం కావాల్సిందిగా ఇవాళ ఏఐటీసీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ 140వ మేడే సందర్భంగా దాని స్ఫూర్తి తీసుకొని ప్రతినబూని దానికోసం కార్మికులు రాబోయే కాలంలో పోరాటాలకు సన్నద్ధం కావాలని ఇవాళ ప్రధానంగా అసంఘటిత రంగం పెరుగుతూ ఉన్నది. సంఘటిత రంగ కార్మికులు తగ్గిపోతూ ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికులు వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ ద్వారా, వాళ్ళు కట్టేటటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వాళ్ళ సంక్షేమం కోసం నయా పైసా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ మరో పోరాటానికి సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. మొత్తంగా మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. ఈ కార్మికుల దినోత్సవం రోజు కార్మికులందరూ హ్యాపీగా ఉన్నారా? సిపిఐ పార్టీగా మీరు ఏం చెప్తారు? భారత కమ్యూనిస్ట్ పార్టీగా ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి, కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 140వ మేడే ముగిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉందో ఈ సందర్భంలో ప్రజలకు, కార్మిక వర్గానికి ఒకటి చెప్తా ఉన్నాం. ఇలా కార్మికులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీ వేసి కార్మికులు ఇంత వేతనం ఇస్తేనే వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. కానీ చట్టాల విషయంకి వచ్చినప్పుడు ఏం చేశారు? ఆనాడు
ఈ దేశానికి స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఏఐటీసీ జెండా కింద సాధించుకున్న చట్టాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసి ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బీజేపీ ఎక్కడైతే పాలన చేస్తూ ఉన్నదో రాష్ట్రాల్లో అక్కడ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఏదైనా ప్రజలు సమస్యలు అడిగితే, కార్మికుల సమస్య అయితే జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక పేరుతోటి ఇలా ప్రజలను, యువతను పక్కదారి పట్టిస్తుందని చెప్పేసి సందర్భంగా సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల క్రితం మోడీ గారు అధికారం రాకముందు ఈ దేశంలో ఒక నినాదం ఇచ్చిండు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ధనం ఉందో దాంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులకు సంబంధించినటువంటి నల్లధనము స్విస్ బ్యాంకులో ఉంది, నేను తీసుకొస్తా. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పేసి జీరో అకౌంట్ తీయడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు వేసిరా అని చెప్పేసి సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నాం. ఇదే సందర్భంలో ఉన్నటువంటి చట్టాలను తూట్లు పోలుస్తూ కార్పొరేట్ శక్తులకు మీరు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు ఓమే గారు చెప్పిండ్రు 12 గంటలకు మించి పని చేయొద్దంటే మరి 8 గంటల పని విధానాన్ని మీరు రద్దు చేస్తున్నట్టే అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ 140 ఏండ్లుగా కాపాడుకున్నటువంటి ఏదైతే ఈ 8 గంటల పని విధానం ఉందో దీనికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి కార్మిక వర్గం కూడా సిద్ధం కావాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మరి ఈ 11-12 ఏళ్లలో ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి సందర్భంగా బీజేపీ నాయకులు ఇవాళ మోడీ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, మీరు మాట్లాడితే జై శ్రీరామ్ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అందరికీ పంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరోసారి తెలియపరుస్తూ, కార్మిక చట్టాల కోసం ఏఐటీసీ, సిపిఐ నాయకత్వాన కార్మికులందరూ ఐక్యం కావాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ నమస్కారం. మొత్తానికి చూడొచ్చు, దీనికి అంతకు సంబంధించి ఏదైతే మే 1వ తారీఖు నాడు ప్రపంచ కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు. దీనివల్ల ఏదైతే గతంలో ఉన్న 8 గంటల పని దినాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వము 12 గంటలకు పని దినాలు చేయాలని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కార్మికులందరినీ కూడా అనగదొక్కే ప్రయత్నమే చేస్తుందని చెప్పి ఏఐటీసీ అదేవిధంగా సిపిఐ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.